పోతన మహాభాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శౌనకాది మునుల కోరిక ప్రకారము సూతుడు భాగవతము పుణ్యకీర్తనుడైన లోకేశ్వరుని చరిత్రము వినండి అని తెలిపినారు. పుణ్యకీర్తనుడైన భువనేషు చరితంబు బ్రహ్మతుల్యం వైన భాగవతము సకల పురాణ రాజము తొలి లోకభద్రముగా ధన్యముగా మోదముగన్ ప్రీతి భగవంతుడకు వ్యాసభటారకుడనర్చి సుకుండనియడి తన సుతుని చేతనం చదివించే ఇంతయు సకల వేదేతిహాసముల లోపల నిలసారమైన ఈ పురాణమెల్ల నిలమి నా సుఖయోగి గంగ నడుమ నిల్చి ఘన విరక్తి యదవి మునులతోడ నృప విష్ణుడగు పరీక్షనరేంద్రుడడుగన్ చెప్పె వినుండో శుభం. పుణ్యకీర్తనుడైన భువనేషు చరితంబు బ్రహ్మతుల్యం వైన భాగవతము సకల పురాణ రాజము తొలిలోక భద్రముగా ధన్యముగా మోదముగన్ ప్రీతి భగవంతుడగు వ్యాస భటారకుండనర్చి సుకుండని తన సుతుని చేతన్ చదివించెనింతయు సకల వేదేతిహాసముల లోపల నిలసారమైన ఈ పురాణమెల్ల నిలమి ఆ సుఖయోగి గంగ నడుమ నిల్చి ఘన విరక్తి యదవి మునులతోడను పవిష్ఠుడగు పరీక్షనరేంద్రుడనుగన్ చెప్పి వినుండో పద్యభావము. శ్రీమద్భాగవతము పుణ్యకీర్తనుడైన లోకేశ్వరుని చరిత్రము. ఇది పరబ్రహ్మ ప్రతిరూపము, సర్వ పురాణాలకు మేలుబంతి. ఈ మహాగ్రంథాన్ని పూర్వము లోక కళ్యాణము కోసం భగవంతుడైన వ్యాసభటారకుడు అత్యంత పవిత్రంగా ఆనందమయంగా అనురాగపూర్వకంగా రచించి అలా రచించిన ఈ గ్రంథాన్ని సమగ్రంగా ఆయన తన కుమారుడైన శ్రీ శుకుని చేత పఠింపజేశాడు. గంగానది మధ్యలో మునిగణ సహితుడై అత్యంత విరక్తుడై ప్రాయోపవిష్టుడై ఉన్న పరీక్షిన్ మహారాజు అడుగగా సమస్త వేదాలలో ఇతిహాసాలలో సారభూతమైన ఈ భాగవతాన్ని ఆ సుఖయోగీంద్రుడు ఉపదేశించాడు. దానిని వినండి అని శౌనకాది మునులకు సూత మహర్షి హితబోధ చేసినారు. శుభం. పోతన మహాభాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శౌనకాది మునులకు సూత మహర్షి ఈ విధముగా శ్రీమద్భాగవతము పుణ్యకీర్తనుడైన లోకేశ్వరుని చరిత్రము వినండి అని తెలిపినారు. పుణ్యకీర్తనుడైన భువనేషు చరితంబు బ్రహ్మతుల్యం వైన భాగవతము సకల పురాణ రాజము తొలి లోక భద్రముగా ధన్యముగా మోదముగన్ ప్రీతి భగవంతుడగు
వ్యాస భట్టారకుండునరించి సుకుడని ఎడి తన సుతిని చేతనివించే ఇంతయు సకల వేదేతిహాసముల లోపల నెలసారమైన ఈ పురాణమెల్ల నిలమి నాసుకయోగి గంగనడుమ నిల్చి గణ విరక్తి ఎదవి మునులతోడను పవిష్టుడగు పరీక్షిన్నరేంద్రుడనుగన్ చెప్పే వినుండో